నమస్తే దోస్తులు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడైతే నేను అరబీలో మాట్లాడబోతున్నా. మేడం చెప్పి నేను మీకు మళ్ళీ తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా? నన్నే షియారా షుగుల్ అని మేడం అన్నది. అంటే దాని మీనింగ్ ఏంటంటే బండి చార్జ్ చేయి. నేనేమన్నంటే అరబీలో మేడం అన్న మాఫీ అఖిల్ అంటే నేను ఇంకా అన్నం తిందని మేడం అంటే మేడం అన్న థాల్ బార్ అంటే డోర్ కడికి రా అన్నది. నేను డోర్ కడికి అయితే వెళ్తున్నా. ఓకే మేడం, తయ్యప్ అనే ఈజీ అని నేను అన్నా. ఇప్పుడు వెళ్తాం, మరి వెళ్ళిన తర్వాత మా డోర్ కడికి ఏమి ఇస్తుందో చూడాలి. మరి మనకైతే ఇది ఇచ్చేసింది. తొందరగా తిను అని చెప్పింది. తొందరగా తినానంటే అరబీలా నానే సూర సూర ఖలాస్ బాదిన్ షియారా షుగుల్ ముకేఫ్ జాదా అంటే జల్దీ తిని బండి చార్జ్ చేసి వేసి ఎక్కువ ఏడు కూలింగ్ పెట్టు బండి అని చెప్పింది అన్నట్టు. ఏమి ఇచ్చింది అయితే చూద్దాం మనం. ఏమి ఇచ్చింటుంది వచ్చింది ఏమో ఇంత దాని మీదకి వెళ్ళి ఇంత చిన్నగా చికెన్ అనేది. ఇదైతే చికెనే మీద పెట్టింది. కొంచెం గరం చేసుకొని, గరమే ఉంది, ఇంకొంచెం గరం చేసుకుందామని నేను అనుకుంటున్నా. తర్వాత చూద్దాం మరి. లైట్గా అయితే గరం చేసుకున్నా, చూద్దాం మరి టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ అని కాదు కానీ తిన్నాం ఇంతకుముందు కూడా, కాకపోతే చూద్దాం ఎలా ఉందో. బ్రహ్మాండంగా ఉంది, మస్తుంది, పర్వాలేదు. కొంచెం పుల్లగా అవుతున్నది. వాళ్ళ అవసరానికి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళు అన్న టైంకి మాత్రం మనం పక్కా కంపల్సరీ వెళ్ళాలి. మనం వాళ్ళ అన్న టైంకి వాళ్ళు ఒక్కసారి బండి చార్జ్ చేయాలంటే రప్పన పోయి బండి చార్జ్ చేసి పెట్టాలి. లేదు కూడా అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు. ఇప్పుడు నా మేడం మంచిది, మనకు తినడానికి కూడా ఫుడ్. కొంతమందికి అయితే ఇది కూడా దొరకదు. సరే వచ్చినాకలు తిను, వచ్చినాకలు వండుకో అని అంటారు. కానీ నేనైతే మనకైతే కొంచెం సేపు ఈసారి అయితే మంచి కప్పిలు మంచి మేడం అయితే దొరికారు. అందులో ఇద్దరు కద్దమ్మలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే పాపం. వాళ్ళు కూడా అంతే ఇబ్బంది పెట్టారు. చెప్పింది చేస్తారు, మనకు అది కావాలని ఇది కావాలని ఇస్తారు.